నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రిలో MRPS ఆధ్వర్యంలో నిరసన దీక్ష. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంద కృష్ణమాదిగ. నల్గొండ జిల్లాలో కరోనా నియంత్రణకై ప్రత్యేక చర్యలు. హోమియోపతి మందుల పంపిణీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీపీ. నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని అధికారులపై మండిపాటు. పెద్దపల్లి జిల్లా రామగిరిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన. అభివృద్ధి పనులను పరిశీలించిన పాలనాధికారి. జహీరాబాద్లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. 7 అరెస్ట్, నగదు స్వాధీనం. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూములు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పేరిట దళితుల భూములను ఆక్రమించుకుంటున్నారని MRPS రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ మంత్రివర్గంలో దళితులకు సముచిత స్థానం లేదని, కేసీఆర్ దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి లేదా 30 లక్షల రూపాయల నగదు వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏర్పడితే దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ వర్గాల సమాజం భావించుకున్నది. తెలంగాణ రావడం వల్ల కాదు, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల మాత్రం మా ఉన్న భవిష్యత్తు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడ్డది. ఇవాళ రాజకీయంగా మా జాతుల్ని అణగదొక్కుతున్నాడు. అందుకు నేను ఏ సామాజిక వర్గం అయితే మాదిగ బిడ్డను ఉన్నానో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అత్యధిక జనసంఖ్యల కులస్తులు. కానీ కేసీఆర్ గారు మంత్రివర్గంలో ఒకరు లేకుండా పోయింది. డాక్టర్ రాజన్నను ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు బర్తరఫ్ చేసిండో ఇప్పటికి చెప్పలే. కడియం శ్రీహరి గారిని రెండోసారి ఎందుకు ఉప ముఖ్యమంత్రిగా చేసుకోలేదో, అసలు మంత్రివర్గం తీసుకోవాలో చెప్పలే. 11 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే అందులో 10,000 నుంచి మొదలుకుంటే 1,00,000 మెజార్టీతో గెలిచిన ఆరు రమేష్ అనే ఒక మాదిగ బిడ్డకు మంత్రివర్గ స్థానంలో ఎందుకు దొరకలే చెప్పలే. వాళ్ళ కులానికి 4 ఇచ్చుకున్నాడు, రెడ్డి సామాజిక వర్గానికి 6 ఇచ్చిండు. కానీ అన్ని కులాలతో పోల్చుకుంటే జనసంఖ్య గల మాదిగ కులానికి మాత్రం 1 లేకుండా చేశాడు. అదే సమయంలో 3 ఎకరాల భూ పంపిణీ అని చెప్పి ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిండు. 3 ఎకరాల భూ పంపిణీ ఎక్కడ జరుగుతలేదు, కానీ మా ఉన్న భూముల్ని కొల్లగొట్టుకున్నారనే విషయం డంపింగ్ యార్డ్ల పేరుతో, రైతు వనాల పేరుతో, అదే సమయంలో రైతు వేదికల పేరుతో, అన్నిటి పేరుతో మా దళిత గిరిజన భూములకు సంబంధించిన అసైన్మెంట్ భూములని కేసీఆర్ ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఈ 6 ఏళ్లలో ఆయన ఒక 30,000 ఎకరాల భూమి దళితులకు పంచలేదు, కానీ 1,00,000 ఎకరాలకు పైగా మా దళితుల నుంచి ఇప్పుడే తీసుకున్నట్టుగా స్పష్టంగా రుజువు అవుతుంది. ఆ రుజువులో ఏకైక రుజువు కాదని చెప్పమనండి. సిద్దిపేట సొంత జిల్లా ఇప్పుడు కేసీఆర్ గారిని. సిద్దిపేట సొంత జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా దుద్దెడ గ్రామంలో ఉండబడే మా మాదిగ భూముల్లోనే ఉన్నదనే విషయం కూడా, మా మాదిగ భూములను ఇందిరాగాంధీ హయాంలో 70 ఎకరాలు ఇస్తే ఆ 70 ఎకరాల భూమును చంద్రబాబు నాయుడు కాలంలో 30 ఎకరాలు వస్తే ఆ 100 ఎకరాల భూమును ఇంకా 100 ఎకరాలు బీసీలకు ఇచ్చిన భూములను కూడా తీసుకొని 200 ఎకరాల్లో దుద్దెడ గ్రామంలో ఇవాళ కలెక్టర్ కార్యాలయం నిర్మించుకునే పరిస్థితి వచ్చింది. నల్గొండ జిల్లాలో కరోనా నియంత్రణకై ప్రత్యేక చర్యలు చేపట్టారు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. నకిరేకల్ పట్టణంలో ఉచితంగా కేరళ హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ఈ మందుల వినియోగం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్ని ఎదుర్కోగలమని ఆయన సూచించారు. నియోజకవర్గంలో 5 లక్షల మందికి మెడిసిన్ పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. ప్రముఖ హోమియోపతి వైద్యులు రాజుతో ప్రజలకు అవగాహన కల్పించి ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి హోమియో మెడిసిన్ అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం. ముందస్తుగా గ్రామానికి 1-2 చొప్పున పిలిచి డాక్టర్ రాజు గారి ఆధ్వర్యంలో హోమియో మెడిసిన్ సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంది, హోమియో మెడిసిన్ ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని హోమియో మెడిసిన్ ద్వారా ఎట్లా పెంచుకోవచ్చు అనేటువంటి అంశాలపైన అవగాహన కల్పించడం జరిగింది.
దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ హోమియో మెడిసిన్ కూడా ఇండియన్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి గైడ్లైన్స్తో ఇస్తున్నటువంటి మెడిసిన్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పటికీ గుజరాత్, కేరళ, మహారాష్ట్ర చాలా రాష్ట్రాలలో కూడా ఈ మెడిసిన్ను యూజ్ చేసి చాలా మెరుగైనటువంటి ఫలితాలు పొందిండ్రని చెప్పేసి కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిశీలించి అనేక మంది పెద్దలతోని, అనేక మంది డాక్టర్లతోని, అట్లాగే గంటల తరబడి రాజు డాక్టర్ గారితోని వారు చేస్తున్నటువంటి వైద్యాన్ని ఇదంతా కూడా చూసిన తర్వాత తప్పకుండా నా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, ఒక మంచి ఆరోగ్యాన్ని, మంచి కాన్ఫిడెన్స్ను ఇవ్వాలి. ప్రజలు భయాందోళన ఉన్నారు, వారికి ధైర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మెడిసిన్ను ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి మీ గడపకు, మీ ఇంటింటికి ఈ మెడిసిన్ అందిస్తాం. ఎవరు అధైర్యపడద్దు, అందరికీ మెడిసిన్ అందించేటువంటి బాధ్యత మాది. ఎవరికన్నా అందకుంటే కూడా మాకు ఫోన్ చేస్తే మీకు మెడిసిన్ అందిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను. దాదాపు మా నియోజకవర్గం కానీ ఇంకా పక్కన ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే కూడా మొత్తం 5 లక్షల మందికి ఈ మెడిసిన్ అందియాలనేటువంటి ఒక ఏర్పాట్లలోనూ తప్పకుండా దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తాం. ప్రజలకు మంచి ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ ఇస్తాం. గ్రామాలలో స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు, స్వచ్ఛందంగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మాతో కలిసి ప్రజల్ని ఒక మనోస్థైర్యాన్ని నింపడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలం మంజీరం తండా గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, రైతు వేదిక నిర్మాణం పనులను ఎంపీపీ జయశ్రీ పరిశీలించారు. నిర్మాణ పనులకు నాసిరకం ఇసుక, సిమెంట్ వాడకం పట్ల అధికారులను, గుత్తేదారులను నిలదీశారు. ప్రజలకు అత్యధిక కాలం మన్నికగా ఉండేలా పనులు చేపట్టాలని, నాణ్యత లోపిస్తే ఎలా మన్నికగా ఉంటుందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు దీనిపై చర్యలు తీసుకుని తనకు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లేనిదా అంటే ఇప్పుడు వాళ్ళు మీరు వాడచ్చు అంటున్నారు, మరి ఆయన ఇప్పుడు అడిగినప్పుడు వాడచ్చు మీన్స్ పెండల్ వాడ వరకు మనం వాడుతున్నాము. మరి ఇప్పుడు పెండల్ కూడా అన్నది అంటే ఇప్పుడు ఇది లోకల్ కూడా వాడవచ్చు అంటే లోకల్ అంటే మట్టి ఉన్నది ఎవరు వాడమని చెప్పారు. ఎందుకంటే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ క్రాక్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది కదా. మీరు ఇప్పుడే చెప్పారు సార్ లోకల్ కూడా వాడవచ్చు. మన లీడ్ లోకలే ఉంది సార్. మీరు చెప్పేది క్లారిటీ అంటే పెండల్ వాడిని వాడమని చెప్తున్నాం. మేము సైజుని అదే చేస్తున్నాం అందరికి. మీరు లోకల్ కూడా వాడచ్చు అంటున్నారు. పెండల్ వాడ అంటే ఏదో ఒకటి లోకల్ అయితే లోకల్ అయిపోయిన వాళ్ళకి ఎందుకు ఖర్చు ఎక్కువ పెండల్ వాడనే వాడమని చెప్తున్నారు అందరికి. మరి ఇప్పుడు మనం వీళ్ళు వాడింది పెండల్ వాడనా లోకల్? మేము ఎన్నిసార్లు ఇన్స్పెక్షన్ వస్తే పెండల్ వాడు ఉండదు. నేను వచ్చినప్పుడు చెప్తున్నా. ఇక మళ్ళీ మధ్యలో ఏమైనా జరిగితే చెప్పలేదు. నేను వచ్చి దాదాపు 15 days. మీరు కూడా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూరు గ్రామంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలో నర్సరీని పరిశీలించి నూతనంగా నిర్మించిన శ్మశాన వాటికలు తనిఖీ చేశారు. ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో నర్సరీ, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లాం పద్మ తిరుపతి, డిఎల్పిఓ రాంబాబు, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఏపీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో అంతర్రాష్ట్ర పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతవాసులు జహీరాబాద్ పరిధిలో పేకాట ఆడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సిద్ధాపూర్ తండా శివారులో 7 నిందితులను అరెస్ట్ చేశారు. 8,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2 కార్లను స్వాధీనం చేసుకున్నామని, 4 పరారయ్యారని సిఐ రాజశేఖర్ తెలిపారు. నిన్న మార్నింగ్ తెల్లవారుజాముల 4 గంటలకు మాకు ఈ సిద్ధాపూర్ తాండా అవుట్స్కట్లో బార్డర్లో పేకాట ఆడుతున్నది మాకు నమ్మదగిన సమాచారం వచ్చింది. మేము మా ఎస్ఐ టీము అక్కడ పోయి రైడ్ చేసినాము. అక్కడ ఒక 7 మెంబర్స్ మాకు దొరికారు. అక్కడ ఇంకో కొంతమంది పారిపోయారు. ఆ పారిపోయిన పేర్లు కూడా వాళ్ళని తీసుకొని కలెక్ట్ చేసినాము. మొత్తం 11 మెంబర్స్ అని మాకు ఐడెంటిఫై అయింది. అక్కడ 2 కార్లు ఉన్నాయి. వీళ్ళంతా ఈ 2 కార్లు కర్ణాటక చెందిన వాళ్ళు. వీళ్ళ అడ్రస్లు తీస్తే కూడా కనుక్కుంటే వీళ్ళందరూ కర్ణాటక చెందిన వాళ్ళు ఉన్నారు. నడిపించే వాళ్ళు ఈ అనిల్ కుమార్ అని, సంతోష్, శరణప్ప అని
ఈ బీదర్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దొరికిన అమౌంట్ మొత్తము 81,350. ఇదే విధంగా వీళ్ళను నిన్న నైటు రిమాండ్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసినాము. నేను చెప్పేది ఏంటంటే మన ఏరియాలలో కానీ ఇటువంటి గేమింగ్ హౌజులు కానీ ఎవరైనా నడిపించినా చేసినా ఆడినా వాళ్ళ మీద కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుంటామని అందరికీ మేము చెప్తున్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శంకర సముద్రం నుంచి దిగువకు నీరు విడుదల చేశారు. దీంతో రైతులు ఏర్పాటు చేసుకున్న లిఫ్ట్ కొట్టుకుపోవడంతో గత 15 రోజులుగా సాగునీరు అందక సుమారు 1000 ఎకరాల్లో వరి పంట వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండిపోయిన వరి పంటలను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు R&R స్కీమ్ కింద ఇక్కడ రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. దాని ద్వారా శంకర సముద్రం నుంచి రైట్ కెనాల్ ద్వారా వాటర్ తీసుకొచ్చి అడ్డాకుల, పెద్దమందడి, కొత్తకోట మండలాలకు సంబంధించిన మండలంలో ఉన్న వివిధ విలేజ్లకు సంబంధించి నీళ్లు ఇవ్వాలని తలంపుతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ కానేపల్లి దగ్గర ఈ శంకర సముద్రం రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. కానీ ఆ శంకర సముద్రం ప్రాజెక్టు అంటే రిజర్వాయర్ నిర్మించినాక వీళ్ళు ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రైట్ కెనాల్ కింద ఎవరైతే విలేజ్లు ఉన్నాయో మండల్స్ ఇప్పుడు చెప్పిన దేవరకద్ర కానీ అడ్డాకుల కానీ తర్వాత కొత్తకోట మండలము పెద్దమందరికి సంబంధించిన విలేజ్లకు సంబంధించిన రైతులకు సంబంధించి నీళ్లు ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి కొత్తకోటకు వచ్చి ఎప్పుడు చూసినా అక్కడ అంటే వివిధ కార్యక్రమాలలో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటున్నారు తప్ప ఎప్పుడు వచ్చినప్పుడు కూడా కానీ తర్వాత కొత్తకోట మండలము పెద్దమందరికి సంబంధించిన విలేజ్లకు సంబంధించిన రైతులకు సంబంధించి నీళ్లు ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి కొత్తకోటకు వచ్చి ఎప్పుడు చూసినా అక్కడ అంటే వివిధ కార్యక్రమాలలో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటున్నారు తప్ప ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు శంకర సముద్రం గురించి గతంలో మేము పోయిన ప్రభుత్వంలో అంటే పోయినసారి కూడా ఇక్కడ మేము పార్టీ తరఫున పెద్ద ఎత్తున రైట్ కెనాల్ కింద ఉన్న రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కొత్తకోట నుంచి వనపర్తి వరకు పాదయాత్ర చేసినప్పుడు రైతుల తరఫున మేమందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఈ రిజర్వాయర్ కింద రైట్ కెనాల్కి సంబంధించిన రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందిండు. ఇప్పుడు ఏదైతే ఆ రైట్ కెనాల్కి మన రిజర్వాయర్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ అప్పుడు అంటే ఎమ్మెల్యే గారు అయిన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు ఆ పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈ కింద ఉన్న రైతులందరికీ ఆయకట్టు రైతులందరికీ కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. అది ఆ దగ్గర ఒక 1000 ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు రైతులు ఈ పైప్ లైన్ ద్వారా ఏదైతే నీళ్లు వస్తే అక్కడ పంటలు పండించుకుంటా ఉన్నారు. వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఆ నీళ్ళు వస్తున్నాయని ఆశతోనే పైపుల ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పేసి వాళ్ళకు లక్షలు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతల దిమ్మలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ డిడి నాయుడు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సుశాంత్ అనే పప్పుల వ్యాపారి కర్మాగారంలో అక్రమంగా ఖైనీ, గుట్కాలు నిల్వ ఉంచారన్న పక్కా సమాచారం మేరకు అధికారులు దాడి చేసి సుమారు 12 లక్షల విలువగల ఖైనీ, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఎస్పీ మన్మథరావు, డీసీసీ పోతురాజులు సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీనివాస్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బి రాములు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కృష్ణనగర్లో కుమ్మర సంఘ ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయంలో అలుపెరగని పోరాటం చేసి రాష్ట్ర ఆవిర్భావంలో గుర్తింపు పొందిన నాయకుడిగా ఆయన సేవలను గుర్తించి చైర్మన్గా నియమించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల్లో మమేకమైన శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. జూబ్లీ హిల్స్ సంఘం నుంచి మేమందరం ఇక్కడ దగ్గరికి వచ్చి సంఘం తరఫు నుంచి మేము మాట్లాడుతున్నాం. తాడూరి శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్య సమావేశం మన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మన తాడూరి శ్రీనివాస్ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి 14 సంవత్సరాలు నిరంతరంగా ఆయన తెలంగాణకు సేవ చేసినారు. అందుకోసం దాన్ని గమనించి మన ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్సీ పదవి ప్లస్ గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని
మన జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుమార సంఘం తరఫున ప్లస్ ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. మేమంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పాల్గొంటున్నాం. అట్లా మేము ఇంచుమించు ఒక 100 మెంబర్స్ మేము సపోర్ట్ చేస్తున్నాం మా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి. ఎందుకు వెనుకబడి ఉన్నాం? ఇప్పుడు 87% మన బీసీలో మన జనాభా లెక్క ప్రకారం మనం చట్టసభల్లో మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం అనే విషయం మీద ఇప్పుడు అన్ని సంఘాలు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంఘాలు కూడా మన తాడూరు శ్రీనివాస్కు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఆయన ఏంటంటే ఇంతవరకు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు ఉన్న వారికి కూడా సహాయం చేసి వాళ్ళకి ఎవరెవరు కష్టాలు ఉన్నారు, ఎవరెవరు వాళ్ళ కష్టాలను తెలుసుకొని ఆయన స్వయంగా వెళ్ళి హెల్ప్ చేయడం జరిగింది. అందుకోసం తన మంచితనాన్ని గుర్తించి, తన సేవను గుర్తించి, ప్లస్ ఆయనకు ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాలనేది కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మన తాడూరు శ్రీనివాస్ గారు చేసిన సేవలు ఉప్పల్ కానీ, రామంతపూర్ కానీ, ప్లస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం, షేర్లింగంపల్లి నియోజకవర్గం, నిజామాబాద్ డిస్టిక్ ఆయన ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉండేవాడు, పార్లమెంట్ ఉండేవాడు, అసెంబ్లీకి ఉండేవాడు. అందుకోసం ఇలాంటివి కాకుండా చాలా రకాల సేవలు ఆయన చేసిండు కాబట్టి ఆ సేవను గుర్తించి ప్రభుత్వం తనకు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సవినయంగా కోరుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాజా విజయరాణి, ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సుమారు సిపిఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 కుటుంబాలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎమ్మెల్యే పార్టీ నుంచి, అలాగే ఇతర పార్టీల నుంచి ఎంపీటీసీ కాజా విజయరాణి గారు, అలాగే కాజా రమేష్ గారు, అలాగే మా మైనార్టీ సోదరుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్, వీరందరి యొక్క ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. విషయం తెలియంది కాదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆకర్షితులై, కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఆకర్షితులై వారు సంతోషంతో ఈరోజు మరి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వాళ్ళు చూస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ కరోనా సంక్షోభంలో ఉండి కూడా రాష్ట్రం ఎక్కడ కూడా ఎటువంటి వారికి ఇబ్బంది లేకుండా, ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఎవరు కూడా మరి ఇబ్బంది పడకుండా, ఈవెన్ కరోనా సంక్షోభంలో ఉండి మరి ప్రతి పంచాయతీలు కావచ్చు, ప్రతి మున్సిపాలిటీ కావచ్చు, ప్రతి రైతాంగానికి కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇతర అన్ని కార్యక్రమాలు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడకుండా సజావుగా నడుస్తూ ఉంది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి భారతదేశంలో 29 రాష్ట్రాలు కూడా తెలంగాణ ఉందని చెప్పి అతిశక్తి కాదు. అటువంటి పరిపాలన ఆకర్షితులు మరి ఈరోజు మరి ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ మండలం నుంచి, వివిధ పార్టీల నుంచి చాలామంది మరి క్యూలో ఉన్నారు. ఆ విషయం ఇప్పుడే చెప్పేది కాదు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ, సింగిల్ పార్టీ ఉంది, సింగిల్ పార్టీ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరందరూ కూడా కేవలం ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అంత ఆకర్షితులు రావడం తప్ప ఏ ఒక ఎమ్మెల్యే గారు లేకపోతే ఇతర కాదు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్ మున్సిపాలిటీ పరిధిలో 80 వారాలుగా రాష్ట్ర భవన కార్మిక అధ్యక్షులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూలమాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అల్వాల్ ఉప కమిషనర్ తిప్పర్తి యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80% ఉన్న బహుజనుల రాజ్యాధికారం చేపట్టాలని, అందుకోసం అహర్నిశలు కృషి చేయాలన్నారు. తప్ప ఇది జరిగే అవకాశం ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు కాంచీరామ్ చెప్పారు కదా, కాంచీరామ్ మనకు సాక్ష్యం కదా, సజీవ సాక్ష్యం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం చూసినాం. కానీ ఈరోజు రాజ్యాధికారం ఏకైక మార్గం అంటున్నారు. కానీ నిజంగా రాజ్యాధికారం కరెక్టే రావాలా, కానీ రాజ్యాధికారం వస్తే కూడా హక్కులేం రావు నాకు తెలిసి. ఎందుకంటే యూపీలో మాయావతి గారు చూశారు, కానీ అలా అధికారంలో లేకుండా పోయే వరకు మళ్ళీ ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు మిత్రులారా, అన్ని రంగాలలో, అటు రాజకీయ రంగంలో కానీ, ఇటు ఇండస్ట్రియల్ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఈ బహుజనులంతా ఉంటేనే తప్ప అప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతున్నది. ఎలా భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? అంబానీలు పరిపాలిస్తున్నారు.
అంబానీలు పరిపాలిస్తున్నారు. అంబానీల దగ్గర ఉన్నటువంటి మరి వాళ్ళు ఎలా చెప్తే అలా ఇదే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు మనకు చట్టాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి పారిశ్రామిక రంగంలో ఈ బహుజనులు రావాలా, అడ్మినిస్ట్రేషన్లో ఈ బహుజనులు రావాలా, రాజకీయ రంగంలో ఈ బహుజనులు రావాలా. అలాంటి సందర్భంలోనే ఈ సమాజంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న 80% మందికి 85% మందికి న్యాయం జరుగుతున్నది. అదే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచన, ఆశయము, జ్ఞానము. ఆ జ్ఞానం కొరకు మనం అందరము పనిచేయాలని ఆ కోవలో ఆలోచించాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. బోడుప్పల్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కొరకు పనిచేస్తున్నటువంటి మిత్రులు, నాయకులు అందరికీ కూడా జై భీములు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా సిపిఎం కార్యాలయంలో విద్యుత్ సమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలు పెంచడంతో 3 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందని, ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారని అన్నారు. 2000 ఆగస్టు 28న హైదరాబాద్లో జరిగిన విద్యుత్ పోరాట ఉద్యమంలో 3 ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, జిల్లా నాయకులు పెద్ద వెంకటరాములు, నూర్జహాన్, గోవర్ధన్, వెంకటేష్, గంగాధర్ అప్ప, శంకర్ గౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం ప్రారంభించడం అంటే ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటం అనే విషయం మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా కూడా మార్మోగిన రోజులవి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేసేటువంటి ఒక ప్రయోగశాలగా దీన్ని ఉపయోగించింది, మనందరికీ తెలుసు. ఆ ప్రపంచ బ్యాంకు విధానాలు, ప్రైవేటీకరణ విధానాల ఫలితంగానే విద్యుత్ బోర్డు విచ్ఛిన్నం, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం అనేది మనం చూసాం. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఆ రోజు సాగినటువంటి ఉద్యమం రాష్ట్రంలో ఒక మహోద్యమంగా ముందుకు వచ్చింది. అధికార పార్టీ మినహా అందరూ విద్యుత్ ఉద్యమంలో భాగస్వాములు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజల వైపు నుంచి ఆ స్థాయిలో కదలిక, స్పందన మనం చూసాం. దాని ఫలితమే సుదీర్ఘకాలం ఈ రాష్ట్రంలో మళ్ళా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్లోని సేవాలాల్ మెహరాజ్ గుడిలో గోవుమాత పరిరక్షణకై ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రఘురాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆవులను రక్షించాలని కోరారు. ఈరోజు భారతదేశం అంతటా, ముఖ్యంగా మన తెలంగాణలో కూడా వందే ఇది గోమాత్రం మిషన్ సంబంధించి మధ్వీరాజ్ గారు ప్రారంభించిన ఉద్యమం, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆయన ఆదేశాల ప్రకారము మళ్ళీ మన తెలంగాణలో ఈరోజు సేవలాల్ మహారాజ్ గుడి హైదరాబాద్ సిటీలో చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో శాంతి, సాయి యాదవ్ ప్లస్ ఉమేష్, మన భరత్, సాయి, హరీష్, అజయ్, శివ, రమేష్, మిత్రుడు అరవింద్, మన రోహన్, ఇది ఒక కార్యక్రమం మొదలైంది. ఏంటంటే ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఏంటంటే ప్రతిసారి ఉద్యమాలు జరుగుతూ పోతున్నాయి. అంటే గో హత్య నిషేధించే విధంగా, జరగకుండా ఉండే విధంగా, గోవులను కాపాడుకునే విధంగా, ప్లస్ ఏంటంటే గోవుని జాతీయ జంతువుగా ప్రకటించే విధంగా ఈ కార్యక్రమం అనేది ఈరోజు అంకురార్పణ జరిగింది, మొదలవుతుంది. సేవా హృదయంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి, అంటే ఈ గో సంరక్షణకి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో నాకంటే ఎక్కువ, నేను ఒక సింపుల్గా నాకంటే ఎక్కువ శాంతి, మా సాయి ప్లస్ హరీష్, భరత్, ఈ మన ఇంకో సాయి ఇక్కడ ఉన్నాడు, మా ఇక్కడ ఈ బుడబండ ఉంటాడు సాయి అని కుర్రాడు, వీళ్ళు చాలా అంటే ప్రత్యేకంగా చాలా ఇంట్రెస్టెడ్గా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఏంటంటే చాలా ఉద్ధృతంగా తీసుకెళ్తాం. ఇది ఏంటంటే ఇంతకుముందు దీని మీద యూపీ సీఎం గారు 1000 ఎకరాలు అక్కడ స్థలం కేటాయించారు గో సంరక్షణ గురించి. అట్లనే ప్రతి ఆవుని జాతీయ జంతువు ప్రకటించడానికి ప్రతి ఎంపీ దగ్గరికి మేము వెళ్ళి మెమోరాండం ఇచ్చేసి ప్రకటించి పార్లమెంట్లో మాట్లాడే విధంగా చేస్తాము. అట్లనే రాష్ట్రం సంబంధించిన ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యేలందరినీ
తెలంగాణ ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ విషయం మీద కలుస్తాము. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం వెల్దూరు గ్రామంలో గ్రామస్తులు సాదాసీదాగా మొహరం పండుగను జరుపుకున్నారు. కోవిడ్ సందర్భంగా ఘనంగా జరుపుకునే మొహరం పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రిలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంద కృష్ణమాదిగ. నల్గొండ జిల్లాలో కరోనా నియంత్రణకై ప్రత్యేక చర్యలు. హోమియోపతి మందుల పంపిణీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీపీ. నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని అధికారులపై మండిపాటు. పెద్దపల్లి జిల్లా రామగిరిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన. అభివృద్ధి పనులను పరిశీలించిన పాలనాధికారి. జహీరాబాద్లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. 7 అరెస్ట్, నగదు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.